హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో నేను కటోరీ బ్లౌజ్ని చాలా ఈజీగా ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ తీసుకుంటూ ఎటువంటి టేపు లేకుండా ఎలా మార్కింగ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను లైనింగ్ని 2 పొరల మీద తీసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకున్నాను. ఇప్పుడు మనకి యాజ్ టీజ్గా ఎక్కడ వరకు అయితే క్లాత్ కనిపిస్తుందో అక్కడ వరకు మనం లైన్ అనేది గీసుకున్నాము. అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకున్నాము. అడుగు వైపున స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ని గీసుకుంటున్నాను. అలాగే నెక్ పార్ట్ వద్ద దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇప్పుడు షోల్డర్ని ఈ విధంగా చేతితోటి పట్టుకొని చక్కగా ఎక్కడైతే ఎడ్జెస్ ఉన్నాయో అంతవరకు మార్కింగ్లు అనేది పెట్టుకుంటున్నాను. సో ప్లస్ గుర్తులు అనేవి మనకి వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ మనము లైన్స్ని గీసుకోవాలి. ఈ విధంగా నెక్ దగ్గర ఎల్ షేప్ వచ్చే విధంగా గీసుకున్నాము. అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా ఎల్ షేప్ వచ్చే విధంగా గీసుకుంటున్నాము. మీరు వీటిని నేరుగా చేతితో గీసేయగలిగితే గీసేయండి, లేదంటే స్కేల్ పెట్టి గీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనము నెక్కుని స్లేట్ నెక్ ఉన్న ఆది బ్లౌజ్ తీసుకున్నామండి, అందుకే నేను అది గీసేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్కి మనం టక్స్ వేసుకుంటాము. సో టక్స్ వేసుకోవాలంటే ఒక 1 ఇంచ్ అనేది మనకి కావాలి. సో 1 ఇంచు వెడల్పుతోటి ఎక్స్ట్రా ఖర్చుని పెట్టుకున్నాను. ఈ విధంగా ఆమ్ హోల్ దగ్గర కూడా 1/2 ఇంచు వరకు వెడల్పు పెట్టుకొని కరువులాగా గీసుకున్నాను. ఎప్పుడైతే మనము ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటామో అలాంటప్పుడు పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ని చక్కగా ఐరన్ చేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని మనం రెడీ చేసుకున్నట్లయితే బ్లౌజ్ యొక్క మార్కింగ్ అనేవి లేదా మెజర్మెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతామండి. ఇప్పుడు ఆల్రెడీ నేను తీసేసుకున్నాను కదా, సో ఈ బ్యాక్ పార్ట్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ రౌండ్ నెక్ని ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి స్లేట్ నెక్ దగ్గర నేను కొంచెం రౌండ్గా గీత అనేది గీసుకున్నాను. మరి అది కూడా మనకి పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఒకసారి నెక్ని పెట్టి చెక్ చేసుకున్నాను. సగం వరకు వచ్చింది. ఆ తర్వాత దాన్ని రెండో వైపును కూడా కలిపి పట్టుకున్నట్లయితే ఈ విధంగా షోల్డర్ పార్ట్ దగ్గర కరెక్ట్గా ఉంది. అప్పుడు మనం గీసుకున్న లైన్ అనేది కరెక్ట్గా ఉందని అర్థం. నేను నా ముందు వీడియోలో కూడా చెప్పానండి, ఎప్పుడు కూడా మనం మార్క్ చేసుకున్న తర్వాత లైన్కి బయట వైపునే మనము కట్ చేసుకోవాలి. సో మనము కట్ చేసుకున్నటువంటి పీసెస్ని చూస్తూ ఉన్నట్లయితే మనకి మార్కింగ్ చేసుకున్నటువంటి లైన్స్ అనేవి కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఉపయోగించుకొని మనము ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రా చేసుకుంటాము. సో ఈ ఫ్రంట్ పార్ట్ అనేవి మనం కటోరీ బ్లౌజ్ చేసుకోవాలనుకున్నా, నార్మల్ బ్లౌజ్ చేసుకోవాలనుకున్నా కానీ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ కటింగ్, రెండవది ఏంటంటే క్రాస్ కటింగ్. సో స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్లోనే పెట్టేసేసుకుంటే మనకి స్ట్రైట్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు క్రాస్గా కావాలంటే క్లాత్ని కొంచెం క్రాస్గా టర్న్ చేసుకొని పెట్టేసుకున్నట్లయితే మనకి క్రాస్ కటింగ్ చేసుకున్నట్లు అవుతుంది. దీనివల్ల ఏమంటే క్లాత్ అనేది మనకి చక్కగా ఎక్కడంటే అక్కడ ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే నేను హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం 2 పొరల మీద తీసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే 4 పొరల మీద వస్తుంది. అక్కడ మిడిల్ పార్ట్లో ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ హ్యాండ్ని మనము మార్కింగ్కి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ కొంచెం లెంత్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా లెంత్ని కట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో అది తీసేసి నేను చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కింద వైపున మనం ఎక్కడైతే కుట్టు వేసుకుంటామో అక్కడ ఒక మార్కింగు, అలాగే ఇటు వెడల్పు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను. సో ఆ రెండింటిని కలుపుకుంటూ నేను లైన్ అనేది గీసుకున్నాను. ఇలా గీసుకున్న తర్వాత మనము ఫ్రంట్ సైడు హ్యాండ్స్కి లోత్ అనేది తీస్తాము. అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము ఫస్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం షేప్ అనేది ఇలా వస్తుంది. అంటే ఒక యూ షేప్ లాగా మనకి వస్తుంది అనమాట. సో మనం డిఫరెన్షియేషన్ అంటే సెపరేషన్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఒక 2 ఇంచులు డౌన్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే అక్కడి నుంచి హ్యాండ్స్ స్టిచ్ చేసుకునే వైపు కూడా 2 ఇంచులు డౌన్కి పెట్టుకోవాలి. ఆ 2 ఇంచులు డౌన్ నుంచి మనము లోపలి వైపుకి లోతు తీసుకుంటే మనకి హ్యాండ్స్ షేప్ అనేది
వస్తుందండి. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను హ్యాండ్స్ని రెండిటికి కూడా ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది మటుకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్రాస్గా వేసి చూసానండి. అక్కడ కార్నర్స్ అనేవి మనకి అంతగా సరిపోవట్లేదు. ఇక ఇప్పుడు నేను స్ట్రైట్గా వేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ పార్ట్ని అలాగే నెక్ పార్ట్ని వీటన్నిటిని కూడా నేను డ్రా చేసుకుంటున్నాను. మనకి యాస్టీస్గా బ్యాక్ పార్ట్కి ఏమైతే ఉంటుందో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా షోల్డర్స్ ఉంటాయి కాబట్టి సేమ్ అదేవిధంగా గీసుకుంటున్నాను. అయితే ఇక్కడ కేవలం కటోరీ బ్లౌజ్కి మాత్రమే మనము ఎక్స్ట్రా కొంచెం క్లాత్ని తీసుకోవాలి. అది ఎక్కడెక్కడ అంటే ముందైతే ఈ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఉన్న క్లాత్లో షేప్ పట్టీలకి ఎంతైతే క్లాత్ అవసరం పడుతుందో అంతవరకు మనం ఒక మార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఆ డాట్ అన్నింటినీ కూడా కలిపేసుకుంటున్నాము. చూడండి, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా షోల్డర్స్ అలాగే ఖర్చు భాగము అలాగే షేప్ పట్టీల భాగం దగ్గర ఒక డాటు వీటన్నిటినీ కూడా గీసుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్గా ఎంతైతే ఉందో అంతే గీసుకున్నాం. ఆ తర్వాత మనము ఒక 1/2 ఇంచు వరకు కూడా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అది ఎక్కడెక్కడ అంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ముందైతే నెక్కుని నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ నెక్ని ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కదా, అది మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకోవాలి కేవలం ఈ కటోరీ బ్లౌజ్కి. సో ఇలా ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ వచ్చింది కదా, ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకొని ఆ తర్వాత దాని పొడవును కూడా పెట్టుకుంటున్నాను. సో కింద వైపును కూడా మనం ఒక 1/2 ఇంచుని ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సిల్ పట్టీ దగ్గర మనకి ఎంతైతే వచ్చిందో దానికి ఇంకొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ని మనం షోల్డర్ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటాం కదా, అక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఒక లైన్ని నేను డ్రా చేసుకుంటున్నాను చూడండి. సో ఈ 2 లైన్స్ అనేవి మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఒకటిదేమో ఒరిజినల్గా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్, దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు క్లాత్ని మనం మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఫ్రంట్ హైట్కి అలాగే లెంత్కి కూడా మనము మార్కింగ్ అనేది చేసుకున్నాం. సో యాస్టీస్గా బ్యాక్ సైడ్ అంటే ఖర్చు వైపున ఎక్కడైతే మనం కుట్లు వేసుకుంటామో అటువైపున కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాం. సో ఈ విధంగా మొత్తం 3 వైపులా కూడా ఒక్కొక్క 1/2 ఇంచు మందాన మనము పెట్టుకొని ఆ తర్వాత మనం క్లాత్ని కట్ చేసుకుంటున్నాము. మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న లైన్స్ని కాకుండా నేను కేవలం ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయితే పెట్టుకున్నామో దాన్ని మాత్రమే చూపిస్తున్నాను. సో వెనక్కి తిప్పి నేను మార్కింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. అటువైపు ఒక 1/2 ఇంచు, కింద వైపు ఒక 1/2 ఇంచు అండ్ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్ని మనము ఒకసారి చెక్ చేసుకుందాము. సో నెక్కి మనం ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం. అలాగే లెంత్ ఫ్రంట్ సైడ్ హుక్సుల్ పట్టి లెంత్ దగ్గర మనం ఎంతైతే పెట్టుకున్నామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. అలాగే ఖర్చు వైపు అంటే మనం ఫిట్టింగ్కి కుట్లు వేసుకుంటాం కదా అక్కడ కూడా. ఇంకా ఈ కంటిన్యూషన్ ఎక్కడి వరకు పోవాలంటే మనకి షేప్ పట్టీల దగ్గర కూడా మనము సేమ్ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఆర్మ్ హోల్ కట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కట్ చేసుకున్నాము. మామూలుగా అయితే మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుంటాం అన్నమాట. సో ఈ కటోరీ బ్లౌజ్కి లోతు తీయకుండా నేను ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. సో సేమ్ అదే పాయింట్ని మనం అక్కడ మార్కింగ్ చేసుకొని మనం 3 పాయింట్లని డ్రా చేసుకున్నాము. ఇక్కడైతే నేను షేప్ కోసం అని చెప్పి కేవలం ఆది బ్లౌజ్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి.
ఈ విధంగా మనం పట్టుకొని వేసేసి ఎక్కడెక్కడైతే మనకి వెడల్పు ఎంతెంత ఉందో తెలుస్తుంది కదా, సో దాన్ని బట్టి డాట్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటి నుంచి లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మన దగ్గర టేప్ లేకపోయినా కూడా ఇలా ఆది బ్లౌజ్ తోటి, ఆది బ్లౌజ్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మనము సేమ్ అదే విధంగా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఇక్కడ మీకు కావాల్సిందల్లా ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఆ బ్లౌజ్ మీద మీకు ఎటువంటి చేంజెస్ కావాలనుకున్నవి కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు నెక్ లూజా లేదా టైటా, లేదంటే హ్యాండ్స్ పొడవు లెంత్గా ఉండాలా, లేకపోతే ఇంకొంచెం పొట్టిగా చేయాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇంక ఇప్పుడైతే నేను సైడ్ వైపున మనం జాయింట్ చేసుకుంటాం కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం వదిలినటువంటి 1/2 ఇంచుని వదిలేసేసి ఒరిజినల్గా ఉండేటటువంటి కొలతకి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే నెక్ వైపున స్ట్రైట్ భాగం ఎండ్ అవుతుందో, అంటే స్ట్రైట్గా కట్ చేసి మన కర్వ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఒక లైన్ తీసుకోవాలి. సో అక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలాగ హాఫ్ సర్కిల్ వచ్చే విధంగా ఒక లైన్ అనేది గీసుకోవాలి. అంటే నెక్ దగ్గర ఎక్కడైతే స్ట్రైట్ లైన్ ఎండ్ అయ్యి కర్వ్ లైన్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే మనం సైడ్ జాయింట్ చేసుకునే దగ్గర మన లెంత్ ఎంతైతే ఉందో, వెడల్పు ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం కదా, సో అక్కడి నుంచి దీనికి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మనకి హాఫ్ కర్వ్ షేప్లో కనిపిస్తుంది. సో ఇదే విధంగా మనం మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి 2 పార్ట్లు వస్తుంది. సో ఈ 2 పార్ట్లని మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అలాగే షేప్ పట్టీలకు కూడా మనం క్లాత్ని తీసుకుంటున్నాము. సేమ్ అదే పొడవు ఉండే విధంగా ఈ విధంగా గీసుకుంటున్నాము. మనకి ఫ్రంట్ సైడు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఖర్చు వైపున కొంచెం తగ్గినా పర్వాలేదు. నాకు ఇక్కడ ఖర్చు వైపున కొంచెం రౌండ్గా ఉంది, సో అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అని వదిలేసాను. ఇక్కడ షేప్ పట్టీలకి చాలామంది మందంగా వేసుకుంటారు, అలాగే కొంతమంది పలుచగా వేసుకుంటారు. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా, మనము దానికి తగ్గట్టుగా క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పార్ట్స్ అన్నిటినీ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకున్నానండి. అయితే మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు. సో నార్మల్గా కుట్టుకోవడానికి కూడా మనకి ఇది సరిపోదన్నమాట. అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా పీస్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని, హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేసాను. ఇప్పుడు చాలా తక్కువ పార్ట్ మాత్రమే మనకి మిగిలిందండి. దీంట్లోనే నేను కటోరీ బ్లౌజ్కి యొక్క షోల్డర్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. షోల్డర్ పార్ట్ అండ్ సైడ్ జాయింట్ పార్ట్ ఉంటుంది కదా, అవి కట్ చేసుకుంటున్నాను. అది స్ట్రైట్గా ఉండేటట్టు తీసుకుంటున్నానండి క్లాత్ని. మనం మధ్యలో పార్ట్ని క్రాస్ పీసెస్ అనే కానీ కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని సేమ్ కాంబినేషన్ ఉండేటట్టుగా తీసుకుంటున్నాను. బ్లూ కలర్లో తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వేరే వీడియోలో చూపిస్తాను.